ఫ్రెండ్స్, ఏ రాజకీయ నాయకుడికైనా తన వెన్నెముక కార్యకర్త. కార్యకర్త నానా బాధలు పడితే తప్ప కానీ రాజకీయ నాయకుడు అవ్వలేదు. ఒక రాజకీయ నాయకుడి కోసం కార్యకర్తలు ఎంతవరకు వెళ్తుంటారో తెలుసా, ఎన్ని బాధలు పడుతుంటారో తెలుసా. రాత్రనక పగలనక జెండాలు కట్టి వాళ్ళ వెనకుండి ఓటర్కి మోటివేట్ చేస్తూ ఓటర్ ఎక్కడ జంప్ అయిపోతాడనే ఆ ఓటర్ ఇంటి దగ్గర కాపలా కాసి తన నాయకుడి గెలుపు కోసం రాత్రి పగలను చూడకుండా ఇల్లు పొల్లు అన్నీ వదిలేసి కార్యకర్త నాయకుడి గెలుపు కోసం పోరాడతాడు. ఇది 100% సత్యం. మరి నాయకుడు గెలిచిన తర్వాత నాయకుడు ఏం చేస్తున్నాడంటే కార్యకర్తల్ని కొద్దిగా అవాయిడ్ చేయడం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే నాయకుడు ఏం చేస్తున్నాడంటే నాయకుడు గెలిచిన తర్వాత కార్యకర్తలను వదిలి ప్రజలతో సత్సంబంధాలను పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అది తప్పంటూ ఇటువంటిది లేదు. ఎందుకంటే నాయకుడైన వాడు ప్రజలతో ఉండాలి కాబట్టి, ప్రజల తాలూకా బాధలను తెలుసుకోవాలి కాబట్టి, ప్రజల తాలూకా మంచి చెడు తెలుసుకోవాలి కాబట్టి ప్రజలతో నాయకుడైన వాడు కంపల్సరీ ఉండాలి. కానీ తన సీట్లో కూర్చోడానికి ఎవరు కారణం? నా కార్యకర్త కదా కారణం. కార్యకర్త కూడా అదే వెయిట్ ఇవ్వాలి. కానీ మొన్న వైసీపీ ఓటమి పాలవడానికి గల కారణం ఏంటో తెలుసా? వైసీపీ ఓటమి పాలవడానికి గల కారణం కార్యకర్తలు కాదు, వాలంటరీ వ్యవస్థ. ఎప్పుడైతే ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఆ వాలంటరీ వ్యవస్థే ఆ వైసీపీ పోవడానికి కారణమని చాలామంది అనుకుంటున్నారు.